మరియమ్మ గర్భములోకి పరిశుద్ధాత్మ శక్తి, అగ్ని లాంటి పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కాల్చడానికి కాదు, ఆమె జీవితాన్ని సంతోషముతో నింపడానికి. ఇశ్రాయేలు ప్రజల జీవితంలోకి కూడా ఆ అగ్ని పొగలోనికి వచ్చి కాల్చడానికి కాదు, వారి జీవితాన్ని సంతోషపరచడానికి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఈ మంట ఉన్నదా? నీ హృదయములో ఇటువంటి మంట ఉన్నదా? దేవుని బిడ్డలారా గమనించండి, హృదయములో మంట లేని ఏ మనిషి దేవుని బిడ్డలారా దైవ కార్యాలు చూడలేడు. వాళ్ళ జీవితం ఎందుకు వచ్చిందిరా ఈ బ్రతుకన్నట్టుగానే అన్నీ ఉంటాయి, ఏ మాత్రం ఉండదు. కొన్నిసార్లు ఏమీ ఉండవు, అయినా అంతే. అన్నీ ఉన్నా అంతే, ఎప్పుడు ఏడుపు, ఎప్పుడు ఏ బాధలు, ఎప్పుడు ఇదే. ఎందుకు హృదయములో సంతోషము లేకపోవడానికి కారణం ఏంటి? మన జీవితము దైవ కార్యాలలో దేవుని బిడ్డలారా పాలు లేకపోవడానికి కారణం ఏంటి అంటే కనుక, మన హృదయములో దేవుని బిడ్డలారా దేవుని యందు ఆసక్తితో కూడిన భక్తి, ఆ మంట మన జీవితంలో లేదు. చూడండి, మోషేను మండించేదాకా వాళ్ళ జీవితాలకి దైవ కార్యం చూడలేకపోయారు. పరిశుద్ధాత్మ శక్తి మరియమ్మను చేరేదాకా దైవ కార్యం చూడలేకపోయారు. నీ గుండెలని పరిశుద్ధాత్మ శక్తి మండించకపోతే, నీ హృదయంలో మంట లేకపోతే నువ్వు దైవ కార్యాలను చూడలేవు.